డిజిటల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే, నీకోసం వేచుందే నా ప్రాణం. ముందుగా మొదటిది, ఇరువురు బామలతో సంక్రాంతి వినోదం. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్న మీద ముందు ఏమో కానీ పాటలు ప్రమోషన్లు చూశాక ఒక్కసారిగా ఫ్యామిలీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా భీమ్స్ ఇచ్చిన 3 పాటలు చార్ట్ బాస్టర్స్ అయిపోయి అన్నీ కలిపి 100 మిలియన్ వ్యూస్ సాధించడం చూసి వెంకీ ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అయ్యారు. పబ్లిసిటీని కొత్త దారిలో తీసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి ఈ విషయంలో 100% సక్సెస్ అయ్యాడు. దాంతో అందరి కళ్ళు ట్రైలర్ మీద పడ్డాయి. నిన్న జరిగిన ఈవెంట్ సందర్భంగా ఎక్స్లో మహేష్ బాబు ద్వారా ఈ లాంఛనం పూర్తి చేశారు. ఆశించినట్లే మరోసారి అనిల్ రావుపూడి ఏదో సర్ప్రైజ్ ప్యాకేజ్ ప్లాన్ చేశారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే ఒక వ్యక్తి కిడ్నాప్ జరుగుతుంది. అతన్ని పట్టుకోవడానికి ఎక్కడో పెళ్లి చేసుకుని దూరంగా ఉన్న పోలీస్ ఆఫీసర్ అంటే వెంకటేష్ని తీసుకొచ్చేందుకు మరో లేడీ పోలీస్ అంటే మన మీనాక్షి చౌదరి వెళ్తుంది. అయితే వీళ్ళిద్దరి లవ్ స్టోరీ తెలిసిన భార్య ఐశ్వర్య రాజేష్ ఈ ఆపరేషన్లో తాను కూడా ఉంటానని పట్టుబడుతుంది. అక్కడి నుంచి అసలు కథ షురు. పెళ్ళానికి చెప్పలేక మాజీ ప్రియురాల్ని మెప్పించలేక కాకి చొక్కాలో నలిగిపోయే హీరో గారి తిప్పలు అన్నీ ఇన్ని కావు. అవేంటో తెర మీదే చూడాలి. చిన్న యాక్షన్ టచ్ ఉన్న పాయింట్ ని తీసుకుని ఆద్యాంతం వినోదాత్మకంగా చూపించాడు అనిల్ రావుపూడి. డైలాగుల్లో తనదైన మార్క్ వినిపించాడు. బ్రహ్మచారులకు ఇచ్చే సలహాలు, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ సాధించడానికి వెంకటేష్ గురించి చెప్పించడాలు బాగా పేలాయి. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇద్దరికి నటనకు ఛాన్స్ దొరికింది. భీమ్స్ బ్యాక్గ్రౌండ్ సింపుల్ అండ్ స్మూత్ గా సాగాక మాస్ కి కావలసిన ఫైట్లు సమంజంగా కూడాయని చెప్పొచ్చు. వెంకటేష్ సినిమా నుంచి కోరుకునే అంశాలన్నీ పొందుపరిచినట్లు చూపించేశారు. మూవీ మొత్తం ఇలాగే ఉంటే బ్లాక్ బస్టర్ పక్కా. మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఆస్కార్ నామినేషన్లో అర్హతకు కంగువా. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే. కాలీవుడ్ హీరో సూర్య కొండంత ఆశలతో 2 ఏళ్లకు పైగా విలువైన సమయాన్ని కేటాయించి చేసిన పాన్ ఇండియా మూవీ కంగువా ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2000 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పిన మాటలకు పొంతన లేకుండా కనీసం అందులో 10వ వంతు కూడా వసూలు చేయలేక చేతులెత్తేసింది. కార్తీ క్యామియో, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, దిశా పటాని గ్లామర్, సూర్య డ్యూయల్ రోల్ ఇవేవి కాపాడలేకపోయాయి. ఫ్యాన్స్ వీలైనంత త్వరగా దీన్ని మర్చిపోవాలని భావించారు. ఊహించని తాజా షాక్ ఏంటంటే ఆస్కార్ బెస్ట్ పిక్చర్ నామినేషన్ ఎలిజిబుల్ లిస్ట్లో కంగువాకు చోటు దక్కడం. నామినేషన్లకు అర్హత ఉన్నంత మాత్రాన అవార్డు వచ్చినట్లు కాదు కదా అని ఆ మాత్రం సాధించడం చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రేక్షకుల మెప్పు పొందలేక కమర్షియల్ ఫెయిల్యూర్ అయిన సినిమా ఇక్కడ దాకా వెళ్లడమే గొప్ప. కథా కథనాలు పక్కన పెడితే అందులో చూపించిన దశాబ్దాల వెనకటి అటవీ ప్రపంచం, వివిధ తెగలకు సంబంధించిన నేపథ్యాలు, విజువల్ ఎఫెక్ట్స్ బహుశా ఆ లిస్ట్లో చోటు దక్కించుకునేందుకు అవకాశం కలిగించి ఉండొచ్చు. అయినా చాలా హాలీవుడ్ సినిమాలు మనకు నచ్చనివి, కనెక్ట్ కానివి ఆస్కార్ సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ కోణంలో చూస్తే ఓకే అనుకోవచ్చు. కంగువా గాయం నుంచి బయటపడిన సూర్య ప్రస్తుతం రెట్రో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా కార్తీ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్స్టర్ కమ్ లవ్ డ్రామా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 10న విడుదల చేయాలనే ఆలోచనలో జరుగుతుంది కానీ ఇంకా ఫైనల్ చేయలేదు. ఆ తర్వాత వెట్రిమాన్ వడివాసల్లో జాయిన్ అవుతాడు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, తండేల్ నిర్ణయం ముమ్మాటికి రైటే. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం.
గత ఏడాది పలుమార్లు వాయిదా పడి ఈ సంవత్సరం ఫిబ్రవరి 7న విడుదల తేదీ లాక్ చేసుకున్న తండేల్ ఒకవేళ సంక్రాంతికి వచ్చి ఉంటే ఎలా ఉండేదన్న చర్చ అక్కినేని అభిమానుల్లో జరుగుతుంది. గేమ్ చేంజర్ ఉంది కాబట్టే మేనల్లుడి మీద పోటీకి వెళ్లడం ఇష్టం లేక అల్లు అరవింద్ తప్పుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. అందులోనూ డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి క్రేజీ సినిమాలు బరిలో ఉన్నప్పుడు తండేల్కు ఖచ్చితంగా థియేటర్ల సమస్య వస్తుంది. గీతా ఆర్ట్స్ బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్న సంస్థ అయినప్పటికీ హీరో ఇమేజ్ కోణంలో చూసుకుంటే చైతుపై ముగ్గురి తర్వాతే నిలుస్తుంది. సో తండేల్కి సోలో రిలీజ్ అవసరం. వచ్చే నెల ఎంపిక చేస్తున్న డేట్కి పోటీ లేదు. అప్పటిదాకా పండగ మూవీస్ పూర్తిగా చెలరేగిపోయి ఉంటాయి. సో తగినన్ని స్క్రీన్లు సెట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ప్రెస్ మీట్లో అరవింద్ చెప్పింది కూడా ఇదే. ఒంటరిగా వస్తే కలిగే ప్రయోజనాన్ని వాడుకోవడానికి వాయిదా వేస్తున్నామని స్పష్టంగా వివరించారు. గతంలో నాని, ఎంసీఏ, వైష్ణవి తేజ్, ఉప్పెన లాంటివి ఫిబ్రవరిలో వచ్చే బ్లాక్ బస్టర్ అయ్యాయి. సో అదో డ్రై సీజన్ అని అనుకోవడానికి లేదు. ఒకవేళ ఇప్పుడు వచ్చి ఉంటే మాత్రం ఓపెనింగ్స్ తో పాటు ఫైనల్ రన్ ఎఫెక్ట్ అయ్యేది. ప్రస్తుతం తండేల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చేతిలో సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. దాంట్లోనే సెన్సార్, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, వివిధ నగరాల్లో ప్రెస్ మీట్లు, పాన్ ఇండియా పబ్లిసిటీ ఇవన్నీ చూసుకోవాలి. నాగ చైతన్య, సాయి పల్లవి దానికి అనుగుణంగానే జనవరి 20 తర్వాత తమ కాల్ షీట్లని ఖాళీగా ఉంచుకునేలా ముందే ప్లాన్ చేసుకున్నారట. చందు మొండేటి దర్శకత్వం వహించిన తండేల్కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగా ప్లస్ అవుతుంది. బుజ్జి తల్లి, శివుడి జాతర సాంగ్ 2 చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇక ట్రైలర్ ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.